నమస్కారం. ఈరోజు ఖగోళంలో నవగ్రహాలలో కుజుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. ఇలా కుంభరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మీనరాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 1 వరకు కుజుడు కుంభరాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. కుజుడి కుంభ సంక్రమణం సందర్భంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయంటే, మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం 11వ స్థానంలో ఏర్పడుతుంది. దీనివల్ల మేషరాశి వాళ్ళు నూతన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి కుజుడు 10వ స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది. ఈ కుజుడి కుంభ సంక్రమణం వల్ల వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో కుజుడు వచ్చాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఒకే దాని మీద పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టరాదు. చిన్న చిన్న మొత్తాలలో పెట్టుబడులు పెట్టకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. కష్టసుఖాలు రెండూ ఉంటే మనోధైర్యంతో ముందడుగు వేయాలి. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడుతోంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే స్థానచలనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లేదా ఉద్యోగపరంగా వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశమైనా ఉన్నది. లేదా ఉద్యోగంలో ఒక అద్భుతమైన మార్పు పొందే అవకాశమైనా మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం 8వ స్థానంలో ఏర్పడుతోంది. దీనివల్ల కర్కాటక రాశి వాళ్ళు బంధువులతో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాద ప్రతివాదములు వచ్చే సూచనలోనే బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పుల పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం 7వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి ఇది యోగిస్తుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. రావలసిన మొండి బాకీలు కన్యారాశి వాళ్ళకి ఈ సమయంలో వసూలయ్యే సూచనలు ఉన్నాయి. ధనప్రాప్తి యోగం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం 5వ స్థానంలో ఏర్పడుతుంది. దీనివల్ల సంతానపరమైన సమస్యలు తులారాశి వాళ్ళకు ఉండే అవకాశాలు ఉన్నాయి. సంతానంతో విభేదాలు రావడానికి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ సంతానంతో జాగ్రత్తగా మాట్లాడండి. సంతాన సంబంధమైన అనారోగ్యాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి సంతానం ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి వాహనాల మీద వెళ్ళే వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. యంత్ర పరికరాల మీద పనిచేసేవాళ్ళు, యంత్రాల మీద పనిచేసే వృశ్చిక రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతుంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత మకర రాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం 2వ స్థానంలో ఏర్పడుతుంది. దానివల్ల కుటుంబంలో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే కుజుడు వస్తున్నాడు. దీనివల్ల జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడాలి. చివరగా మీనరాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం వ్యయ స్థానం 12వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. విఘ్నాలు వస్తూ ఉంటాయి. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు నుంచి మళ్ళీ ఏప్రిల్ 1వ తేదీ వరకు కుజుడు కుంభరాశిలోనే ఉండటం వల్ల ఈ రకమైన ఫలితాలు వస్తాయి. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. దానివల్ల కుజుడి బలం పెరుగుతుంది. అలాగే ఈ రోజు నుంచి ఏప్రిల్ 1 మధ్యలో వచ్చే మంగళవారాలు 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. దీనివల్ల కూడా కుజుడి బలాన్ని పెంచుకోవచ్చు. ఇలా గోమాతకు ఆహారం తినిపించడం, దానాలు ఇచ్చుకోవటం వీలు కాని వాళ్ళు కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1 మధ్యలో వచ్చే మంగళవారాలు నరసింహస్వామి ఆలయానికి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ వెళ్ళండి. దానివల్ల కూడా కుజుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు. అలాగే మంత్రశాస్త్ర పరంగా ఈరోజే కుజుడు మారుతున్నాడు కాబట్టి, కుంభరాశిలోకి వస్తున్నాడు కాబట్టి, కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది కాబట్టి ఆ కుజుడి అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరటానికి ద్వాదశ రాశుల వాళ్ళు
కుజుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. కుజ గాయత్రి మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం అం అంగారకాయ నమః, ఇది మొదటి మంత్రం. రెండో మంత్రం కుజ గాయత్రి మంత్రం. అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్. ఈ కుజ గాయత్రి మంత్రాన్ని ప్రధానంగా ఇంటి యజమాని 21 సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఖగోళంలో నవగ్రహాల్లో కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. కుజుడు కుంభరాశిలోకి వస్తున్నాడు. ఏప్రిల్ 1వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి కుజుడి అనుగ్రహం కోసం చదువుకోవాల్సిన మంత్రాలు ఏంటో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం అం అంగారకాయ నమః, ఇది మొదటి మంత్రం. రెండో మంత్రం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్, ఇది రెండో మంత్రం. మంత్ర జపం చేయండి. కుజుడి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.